వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనం టాప్ 6 ఇన్ డిమాండ్ వర్క్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, ఆ స్కిల్స్ ఏంటి 2025లో కూడా. సో అవి మీరు పక్కా నేర్చుకొని ఉంటే మీకు మాత్రం చాలా డిమాండ్ ఉంటుంది. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో మాస్టర్ ద టాప్ 6 ఇన్ డిమాండ్ వర్క్ స్కిల్స్ ఇన్ 2025. సో ఫస్ట్, ఇది అందరికీ తెలుసు, ప్రజెంట్ చాలా డిమాండ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. అందరికీ తెలుసండి, ఏ విల్ రూల్. సో రూల్ చేయబోతుంది. సో మనం ఏంటి మరి అండర్స్టాండింగ్ ప్రిన్సిపల్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం, మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కావచ్చు, అండ్ లైక్ ఏంటి అప్లికేషన్స్ లైక్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అండ్ ఎన్ఎల్పి ఈజ్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ అక్రాస్ ఇండస్ట్రీస్. సో మనకేంటి ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోవాలి, మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కావచ్చు, తర్వాత ప్రెడిక్టివ్ అనలిటిక్స్ కావచ్చు, తర్వాత ఎన్ఎల్పి అనేది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అక్రాస్ ద ఇండస్ట్రీస్. సో అందుకోసం మనకు చాలా డిమాండ్ ఉన్న స్కిల్ ఇది 2025లో. తర్వాత డిజిటల్ మార్కెటింగ్. సో మనకు ప్రొఫిషియన్సీ ఇన్ ఎస్ఈఓ బిల్డ్ చేయడం కావచ్చు, తర్వాత సెమ్ కావచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు, అండ్ కంటెంట్ క్రియేటింగ్ కావచ్చు, కంటెంట్ స్ట్రాటజీ కావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ అందరికి కూడా ఆన్లైన్ ప్రజెన్స్ అనేది ఇంపార్టెంట్ అయింది. అందరికి ఎక్స్పాండ్ చేసుకుంటున్న ఆన్లైన్ ప్రజెన్స్ అనేది, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లైక్ ఏంటి ట్విట్టర్ కావచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, కస్టమర్స్ తోటి ఎంగేజింగ్గా ఎఫెక్టివ్ వేలో వాళ్ళు ఇంటరాక్ట్ కాగలుగుతున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది అందరికీ ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఈ స్కిల్ కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. తర్వాత వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండి. సో ఎవ్రీ వన్ నీడ్స్ సెక్యూరిటీ. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిజిటల్ యుగంలో మనం కంపల్సరీ సెక్యూరిటీ లైక్ సైబర్ అటాక్ జరుగుతాయి కాబట్టి మన సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో మనకు నెట్వర్క్ సెక్యూరిటీ కావచ్చు, ఎక్స్పర్టైజ్ ఇన్ నెట్వర్క్ సెక్యూరిటీ, ఎంక్రిప్షన్ అండ్ థ్రెట్ డిటెక్షన్, ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి డేటాని. సో ఇవన్నీ కూడా మనకు సైబర్ థ్రెట్స్ నుంచి కాపాడడానికి అన్నిటి కూడా సైబర్ సెక్యూరిటీ అనేది యూజ్ అవుతుంది కాబట్టి సో దీనికి కూడా చాలా డిమాండ్ ఉన్న స్కిల్, ఇది నేర్చుకోవచ్చు మీరు. తర్వాత డేటా అనాలిసిస్. సో మనకు మెయిన్గా స్కిల్స్ ఇన్ డేటా అనలిటిక్స్ కావచ్చు, ఇంటర్ప్రిటేషన్ అండ్ టూల్స్ పైథాన్ లేకపోతే ఆర్ కావచ్చు, ఎస్కేల్ అనేటివి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఏవైతే డేటా నుంచి మనకు డేటా నుంచి ఎక్స్ట్రాక్ట్ ఇన్సైట్స్ అండ్ మనం దాని తగ్గట్టు బిజినెస్ డిసిషన్ తీసుకోవచ్చు. సో అందుకోసం డేటా అనాలిసిస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన స్కిల్ అండి, డిమాండ్ ఉన్న స్కిల్. తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మనకు నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ కావచ్చు, జావా కావచ్చు అండ్ జావా స్క్రిప్ట్ అనేటివి ఎసెన్షియల్ అవుతున్నాయి. సో మనకు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి సంబంధించి బిల్డ్ చేయడానికి కావచ్చు మనము. సో ఇవన్నీ కూడా మనకు చాలా ఎసెన్షియల్ అవుతున్నాయి. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా మనకు చాలా డిమాండ్ ఉన్న స్కిల్ ఇన్ 2025. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో మనకు స్ట్రాంగ్ స్కిల్స్ ఇన్ ఎజైల్ మెథడాలజీస్. సో అజైల్ మెథడాలజీస్లో స్ట్రాంగ్ స్కిల్ ఉండి, తర్వాత టాస్క్ ప్రయారిటైజేషన్ కావచ్చు, తర్వాత కమ్యూనికేషన్ అనేది ఉండాలి, ప్రాజెక్ట్ డెలివరీ అండ్ ప్రాజెక్ట్ బడ్జెట్ సంబంధించి. సో ఇవన్నీ కూడా మనకు చాలా యూస్ఫుల్ అవుతున్నాయి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా. సో ఇదండి మన లైక్ ఏంటి టాప్ 6 ఇన్ డిమాండ్ వర్క్ స్కిల్స్ ఇన్ 2025. ఇలాంటి ఇంకా చాలా స్కిల్స్ ఉన్నాయి. సో ఇవైతే టాప్ 6 అండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది, 1999కే అందిస్తున్నామండి. సో కోర్స్ యొక్క డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో చూసేయండి. అదేవిధంగా డెమో లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, డెమో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూసిన తర్వాతనే, డెమో నచ్చితే జాయిన్ కండి.